కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పజెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటికి వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం